నమస్తే, వెల్కమ్ టు బాటసారి ట్రావెల్ టైల్స్. నేను వెంకీ ఉభయ కుశలోపరి. ఈరోజు నేను మీకు కేదార్కాంత ట్రెక్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ట్రెక్ నేను లాస్ట్ ఇయర్ చేశాను. మన బాటసారి ట్రావెల్ టైల్స్ ఛానల్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ట్రెక్ గురించి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. అందులో నేను ఒక వీడియో అయితే మిస్ చేశాను. అదేంటంటే బడ్జెట్ ప్లానింగ్, ట్రెక్ ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి మనలో చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు. బట్ టైం కన్స్ట్రెంట్ వల్ల నేను అది అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఎందుకంటే కేదార్కాంత అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ట్రెక్ ఫర్ ద వింటర్ సీజన్. సో వింటర్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది కాబట్టి మీరు చాలామంది ట్రెక్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉన్నాను. సో లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ నౌ. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు ఈ కేదార్కాంత ట్రెక్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ కేదార్కాంత ట్రెక్ అనేది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఈ ట్రెక్ బేస్ క్యాంప్ ఏంటంటే సాంక్రీ. సాంక్రీ అనేది దెహ్రాదూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సాంక్రీ అనమాట. సాంక్రీ ఈ కేదార్కాంతకే కాదు, మొత్తం 20 ఆడ్ ట్రెక్స్కి బేస్ క్యాంప్ అనమాట. సో ఒక చిన్న విలేజ్, చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. సో ఈ ట్రెక్స్ వీటన్నిటి వల్ల ఆ సాంక్రీ అనేది చాలా చాలా ఫేమస్ అయింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ సాంక్రీకి ఎలా వెళ్ళాలి? సాంక్రీకి ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం దెహ్రాదూన్కి లేకపోతే ఢిల్లీకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇండియాలో ఎక్కడున్నా సరే, విజయవాడ అయినా సరే, మన హైదరాబాద్ అయినా, గుంటూరు, బెంగళూరు, చెన్నై, ఏ ప్లేస్లో ఉన్నా సరే మనం ఢిల్లీ వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో ఢిల్లీ వెళ్ళడానికి మీ అందరికీ తెలుసు, ట్రైన్ ఆప్షన్స్ ఉన్నాయి, బస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్లైట్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మన బడ్జెట్ని బట్టి, మన దగ్గర ఉన్న టైం బట్టి ప్లాన్ చేసుకోండి. ట్రైన్ అనుకోండి, చీపెస్ట్గా ఢిల్లీకి 500 to 600 రూపీస్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు. అదే ఫ్లైట్ అనుకోండి, మేబీ ఒక 3000 నుంచి 4000 మనం లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకుంటే మేబీ ఇట్ కెన్ కాస్ట్ అస్ టు 6000 నుంచి 10,000 వరకు కూడా అవ్వచ్చు అనమాట. సో మీరు దాన్ని ప్లాన్ చేసుకునే ఎంత అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటే ఢిల్లీకి అంత మంచిది. సో ఢిల్లీ నుంచి దెహ్రాదూన్. సో నేను వెళ్ళినప్పుడు ఏం చేశానంటే, నేను ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాను. అక్కడ నుంచి దెహ్రాదూన్కి ఓవర్ నైట్ జర్నీ అనమాట. ఢిల్లీలో మనం నైట్ ఒక 10 o'clock బస్ ఎక్కాం అనుకోండి, మార్నింగ్ 5 o'clock షార్ప్గా దెహ్రాదూన్లో దించేస్తాడు. హార్డ్లీ 6 to 7 hours మాత్రమే పడుతుంది. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇంక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి దెహ్రాదూన్కి ట్రైన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వింటర్లో అయితే ఈ ట్రైన్స్ మేబీ రన్ అవ్వు, కానీ రెస్ట్ ఆఫ్ ద పీరియడ్లో మాత్రం రన్ అవుతాయి. ట్రైన్ టికెట్ అయితే కనుక డెడ్ చీపు. సెకండ్ సీటింగ్ అయితే కనుక 150-160 రూపీస్లో కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉంటే ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళిపోండి, ఢిల్లీ నుంచి దెహ్రాదూన్కి కూడా మీరు ట్రైన్లోనే వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఢిల్లీ నుంచి దెహ్రాదూన్కి బస్ అనుకుంటే 400 to 500 రూపీస్ నుంచి బస్సు ఉంటుంది. నేను చెప్పినట్టుగా 6 to 7 hours వరకు మాత్రమే పడుతుంది. నెక్స్ట్ ఆప్షన్, మీ దగ్గర అంత టైం లేదు అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా దెహ్రాదూన్కి ఫ్లైట్. అది ఎలాగో మీకు చెప్తాను. దెహ్రాదూన్కి డైరెక్ట్ ఫ్లైట్ మనం ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి హైదరాబాద్, విజయవాడ నుంచి, చెన్నై నుంచి, కానీ ఎక్కడి నుంచి అయినా. కానీ ఆ ఫ్లైట్స్ అయితే కనుక డైరెక్ట్గా వెళ్ళవు అనమాట. అవి కూడా ఢిల్లీలో 1 stop ఉండి అక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట. దెహ్రాదూన్ ఫ్లైట్ టికెట్స్ అయితే కనుక మనం ఒక 1 month బిఫోర్ ఎప్పుడన్నా బుక్ చేసుకుంటే చీపెస్ట్ అయితే కనుక మినిమం 4,500 నుంచి 4,600 లేదంటే 5,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ట్రావెల్ టైం అయితే అప్రాక్సిమేట్గా 5 hours వరకు పట్టింది ఫ్లైట్లో. లేదు మనం లాస్ట్ మినిట్లో అలా బుక్ చేసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా వెరీ సూన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 1 more హిమాలయన్ ట్రాక్. ఓకే, నేను లాస్ట్ మినిట్లో కాదు, ఒక 3 weeks ముందు బుక్ చేసుకుంటే నాకు మొత్తం 8,500 రూపీస్ పడింది చెన్నై నుంచి దెహ్రాదూన్కి. సో ఇన్ కేస్ ఫ్లైట్ అనుకుంటే కనుక ఇట్స్ బెటర్ యూ ప్లాన్ ఇట్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ దెన్ బుక్ ఇట్ అట్లీస్ట్ మినిమం మంత్ బిఫోర్, సో దట్ యూ కెన్ సేవ్ couple of bucks. రైట్. సో దెహ్రాదూన్కి ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. దెహ్రాదూన్కి రీచ్ అయిన తర్వాత సాంక్రీకి ఎలా వెళ్ళాలి అని. సో దెహ్రాదూన్ నుంచి సాంక్రీ ఎలా వెళ్ళాలి? మీరు కనుక ఏదైనా ట్రెక్కింగ్ కంపెనీ ద్వారా ఈ ట్రెక్ చేస్తూ ఉంటే, అంటే మోస్ట్ ఆఫ్ అలాగే చేస్తారు, చాలా కంపెనీస్ కూడా ఈ ట్రెక్ కాస్ట్ దెహ్రాదూన్ నుంచి ఇంక్లూడ్ చేస్తారు అనమాట. అంటే మీరు దెహ్రాదూన్ దిగిన దగ్గర నుంచి వాళ్ళే మిమ్మల్ని వాళ్ళ క్యాబ్లో పికప్ చేసుకొని సాంక్రీ తీసుకెళ్ళి ట్రెక్ అంతా కంప్లీట్ చేస్తారు. అలా కాదు, అలా ఉందనుకోండి, బేసిక్గా మీకు నో ప్రాబ్లం, అలా ట్రెక్కింగ్ కంపెనీ వెళ్ళిపోవచ్చు. అలా కాదు, మీ ట్రెక్కింగ్ కంపెనీ మీకు సాంక్రీ నుంచి ట్రెక్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు మీ ఓన్గా వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఆప్షన్స్ చెప్తాను. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రైవేట్ క్యాబ్, మామూలు క్యాబ్ హైర్ చేసుకుని వెళ్ళచ్చు. 2 గవర్నమెంట్ బస్సెస్ అనమాట. ప్రైవేట్ క్యాబ్ అయితే అప్రాక్సిమేట్గా చిన్న క్యాబ్ అయితే 6,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అదే కనుక 4-5 ఉంటే కనుక 1000 నుంచి 1,500 పర్ హెడ్ షేర్ చేసుకోవచ్చు. అదే టెంపో ట్రావెలర్ లేదంటే టాటా సుమో అయితే 8,000 to 10,000 వరకు ఉంటుంది. సో ఒకళ్ళు ఉన్నప్పుడైతే కనుక ఇదంతా వైబుల్
పాకెట్ ఫ్రెండ్లీగా ఉండదు, ఎందుకంటే 6,000 ఈజ్ నాట్ అన్ ఈజీ మనీ కదా. సో అలాంటప్పుడు మీరు బస్సులో వెళ్ళాలంటే ఎలా అని. సో దెహ్రాదూన్ నుంచి సాంక్రీకి మొత్తం 3 బస్సెస్ ఉంటాయి. 3 బస్సులు కూడా మార్నింగే ఉంటాయి. సో ఫస్ట్ బస్సు మార్నింగ్ 5:30కి ఉంటుంది, సెకండ్ బస్ మార్నింగ్ 6:30కి, అండ్ దెన్ లాస్ట్ బస్సు మార్నింగ్ 8 o'clock ఉంటుంది. వీటి తర్వాత డైరెక్ట్ బస్సులు అనేవి సాంక్రీకి లేవు. ఈవెన్ మనం ఎక్కడన్నా చేంజ్ చేయాలన్నా కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ దెహ్రాదూన్ ముందు రోజు నైట్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ముందు రోజు నైట్ వెళ్ళేసేసి మీరు అక్కడ కొంచెం రిలాక్స్ అయిపోయి మార్నింగ్ 4 o'clock అలా లేసారనుకోండి, ఫస్ట్ బస్సు 5:30కి ఉంటుంది కాబట్టి ఆ బస్ క్యాచ్ చేయొచ్చు. అది కాదనుకున్నా కూడా 6:30, వర్స్ట్ కేసులో 8 o'clock బస్ కూడా మీరు క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బస్సులు అక్కడ నుంచి ఉంటాయి. మీరు డెహ్రాదూన్ రైల్వే స్టేషన్లో మనం దిగి బయటికి రాగానే అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది, ఐఎస్బిటి అంటారు. ఐఎస్బిటి దగ్గర నుంచి యువతలకు వచ్చేసేస్తే రోడ్డు క్రాస్ చేస్తే చాలు, అక్కడే గాంధీ రోడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ గాంధీ రోడ్ దగ్గర నుంచి ఈ బస్సెస్ అని స్టార్ట్ అవుతాయి. అక్కడే బస్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు కనుక ఒక 1 hour బిఫోర్ లేదా హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళారంటే టికెట్ అక్కడ ఆన్ ది స్పాట్లో తీసుకొని బస్సు లాగా నెక్కేసేయచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ మీరు ఈ వింటర్ టైంలో ఇప్పుడు వెళ్తున్నారంటే కనుక నేను చెప్పినట్టుగా సాంక్రీ నుంచి 20 odd ట్రెక్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా చాలా పెద్ద బేస్ క్యాంప్ అనమాట. అందుకని చెప్పేసి చాలామంది ట్రెక్కర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ విల్ ట్రావెల్ ఫ్రమ్ దెహ్రాదూన్ టు సాంక్రీ. సో మీరు కొంచెం కాషియస్గా ఉండండి. బస్ డిపోకి మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళండి. 1.5 hour కొంచెం ముందుకు వెళ్తే కనుక మీరు బస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సండే అయితే కనుక ఈ 3 బస్సులు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఒకే బస్సు ఉంటుంది, కొన్నిసార్లు ప్రైవేట్ బస్సులు కూడా పెడతారు. సో ఇన్ కేస్ సండే ట్రావెల్ చేస్తే కనుక మీరు కొంచెం వాచ్అవుట్ చేయండి. ముందు రోజే ఐఎస్బిటి కాంటాక్ట్ నెంబర్ దెహ్రాదూన్ గూగుల్లో కొట్టేసేసి తీసుకొని వాళ్ళ కొంచెం కాంటాక్ట్ చేసి అడగండి, సండే మార్నింగ్ ఇలా 3 బస్సులు ఉన్నాయా లేదా ఒక్క బస్సు ఉందా అని చెప్పేసి. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసేసి 360 రూపీస్ ఆర్డ్ ఉంటుంది. క్లోజ్ టు, నాకు పెద్దగా గుర్తులేదు, కానీ 350 to 360 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఈ 180 కిలోమీటర్లు దెహ్రాదూన్ నుంచి సాంక్రీకి వెళ్ళటానికి ఆల్మోస్ట్ మనకి 8 to 9 hours వరకు పట్టింది. నేను 5:30కి బస్సు ఎక్కితే నేను సాయంత్రం 4ంటికి తీసుకుని వెళ్ళాడు అనమాట. ఎందుకంటే మొత్తం త్రూ అవుట్ ఇట్ అంతా కూడా ఒక వ్యాలీలో నుంచి వెళ్తూ ఉంటుంది. ఒక పక్కన నది, ఇంకో పక్క నుంచి లోయలన్నీ ఉంటాయి అన్నమాట. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ దిస్ స్నో మౌంటైన్స్ ఎవ్రీథింగ్. సో అందుకని చెప్పేసి చాలా స్లోగా వెళ్తాయి. అండ్ ఇన్ కేస్ బస్ అక్కడ బ్రేక్ డౌన్ అలా అయిందనుకోండి, ఇంకా మనకి పెద్ద సినిమా కనపడినట్టే అని చెప్పుకోవాలి. సో ఇది మన దెహ్రాదూన్ నుంచి సాంక్రీకి ఎలా రీచ్ అవ్వాలి బై పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి. చాలా ఓపిక్గా పేషెంట్ కూర్చోవాలి మనం బస్సులో, ఎందుకంటే 8-9 గంటలు మన ఎర్ర బస్సులాగా ఉంటుంది అనమాట. గడ్డగా అనుకుంటా ఒక 20-30 చోట్ల ఆగితా పోయిద్ది. సో పేషెంట్గా కూర్చోవాలి. డైరెక్ట్ బస్ కాకుండా అయితే కనుక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. దెహ్రాదూన్ నుంచి మనం ఇంకో ప్లేస్ ఉందన్నమాట, అదేంటంటే వికాస్ నగర్ అంటారు. వికాస్ నగర్ అనేది ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుంది దెహ్రాదూన్ నుంచి వికాస్ నగర్ వెళ్ళి వికాస్ నగర్ నుంచి కూడా మనకి సాంక్రీకి బస్సెస్ దొరుకుతాయి. అలా కాకపోయినా దెహ్రాదూన్ నుంచి మనం పరోలా వెళ్తే పరోలా నుంచి కూడా మనకి సాంక్రీకి బస్సెస్ అనేవి దొరుకుతాయి. లేదు అంటే కూడా దెహ్రాదూన్ నుంచి పరోలాకి మనం షేర్ ట్యాక్సీలు నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రైవేటు క్యాబ్ ఓనర్స్ వాళ్ళంతా కూడా షేర్ ట్యాక్సీ నడుపుతూ ఉంటారు అనమాట. షేర్ ట్యాక్సీ మనకు దొరికిందనుకోండి, లక్కీగా వేరే వాళ్ళు ఉండి బెస్ట్ అనమాట. పరోలా వెళ్ళిపోవచ్చు. పరోలా నుంచి మళ్ళీ సాంక్రీకి అప్రాక్సిమేట్గా 30-40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ కూడా షేర్ ట్యాక్సీలు దొరుకుతాయి. ఏదైనా సరే మీరు పరోలా ఇన్ కేస్ మీరు జర్నీ బ్రేక్ చేసుకుని వెళ్తున్నారు అనుకోండి, పరోలాకి ఆఫ్టర్నూన్ 1 or 2 o'clock లోపల వెళ్ళేటట్టు చూసుకోండి. ఎందుకంటే సాంక్రీలో ఈవినింగ్ క్లైమేట్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఈవినింగ్ 5-6 o'clock దగ్గర నుంచే చల్లటి గాలులనే కొడతా ఉంటాయి. బయట అనేవి అసలు ఎవరు జనాలని ఉంటారు అనమాట. 6-7 మొత్తం క్లోజ్ చేసుకుని డిసపియర్ అయిపోతారు. అదే డిసెంబరు కొంచెం ముగిసిన తర్వాత అనుకోండి, జాన్లో కంప్లీట్ స్నోఫాల్ ఉంటుంది సాంక్రీలో. ఈవెన్ బస్సెస్ కాదు కదా, అసలు జనజీవనమే మొత్తం స్తంభించిపోయింది సాంక్రీలో. సో అందుకని చెప్పేసి మీరు అంత ఎర్లీగా వెళ్తే అంత మంచిదన్నమాట. సో ఐ గెస్ సాంక్రీకి వరకు ఎలా రీచ్ అవ్వాలని ఇప్పుడు మీకు ఒక ఫేర్ ఐడియా వచ్చినట్టుంది. సో మన ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయింది కాబట్టి ఇప్పుడు ట్రెక్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఈ ట్రెక్ ఐటనరీ మనం చూసామంటే కనుక డిస్క్రిప్షన్లో నేను మొత్తం పెడతాను, చూడండి మీరు అది మొత్తం. సో ట్రెక్ యొక్క ఐటనరీ చూస్తే 6 రోజులు ఉంటుంది. కానీ యాక్చువల్గా మనం ట్రెక్ చేసేది అయితే కనుక ఓన్లీ 4 to 5 days మాత్రమే ఉంటుంది. అది ఎలా అంటే చెప్తాను.
దెహ్రాదూన్ నుంచి మన సాంక్రీ వస్తాం కదా, అది డే 1 కింద కౌంట్ చేస్తారు. మన యాక్చువల్గా అయితే కనుక అది జస్ట్ జర్నీ టైం మాత్రమే. మన డే 2 ఉంటుంది కదా, యాక్చువల్గా ఆ డే 2 ఏంటంటే మన సాంక్రీలో స్టార్ట్ అయ్యేది డే 2 అనమాట. అది యాక్చువల్గా ట్రెక్ అయితే కనుక అఫీషియల్ డే 1 అది. సో మన సాంక్రీలో స్టార్ట్ అయినాక ట్రెక్ డే 2 అనుకున్నాం అనుకోండి. సాంక్రీలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిన తర్వాత మనం జూదాకా తలాబ్ వెళ్తాం అనమాట. అది ఒక 5 to 6 కిలోమీటర్ 5 to 6 అవర్స్ ట్రెక్ ఉంటుంది. మన కేదార్కాంత ట్రెక్కింగ్ సిరీస్ వీడియోస్లో మొత్తం ఇన్ డీటెయిల్గా అవన్నీ ఉంటుంది. సో ఫస్ట్ డే జూదాకా తలాబ్ వెళ్తాము, 5 to 6 అవర్స్ ట్రెక్ చేస్తాము. అక్కడ ఒక లేక్ ఉంటుంది. సో అక్కడ మనం వింటర్లో అయితే కనుక లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, చాలా చాలా బాగుంటుంది. అది డే 2 ఆఫ్ ద ట్రెక్. డే 3 ఏమవుతుందంటే జూదాకా తలాబ్ నుంచి మనం కేదార్కాంత సమ్మిట్ యొక్క బేస్కి వెళ్తాము. ఓకే, అది డే 3 అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మేబీ మనం ఒక 3 to 4 అవర్స్ మాత్రమే చేస్తాం, మంచిగా రిలాక్స్ అవుతాము. మన 4th డే ఏంటంటే సమ్మిట్ డే అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు ఏముంటుందంటే మనం సమ్మిట్కి వెళ్తాము. సమ్మిట్కి క్లైంబ్ చేసి తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. 2 and 4 కలిపేసేసి ఆల్మోస్ట్ 10+ కిలోమీటర్స్ మనం వాక్ చేయాల్సి ఉంటుంది. అది చాలా టఫ్ డే అనమాట. సో అందుకని చెప్పేసి మన ట్రెక్ డే 4 అనేది ఎర్లీ మార్నింగ్ 1, 2 or 3 o'clock స్టార్ట్ చేస్తారు. సో దాట్ మన సమ్మిట్ మీదకి ఎర్లీగా రీచ్ అయ్యి సన్ రైజ్ ఇవన్నీ చూడొచ్చు. సో మీ ట్రెక్ గైడ్ని బట్టి, ప్లాన్ బట్టి ఇవన్నీ ఉంటాయి. అది మన సిరీస్ ఆఫ్ వీడియోస్లో అవి కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు. అండ్ దెన్ అది 4th డే. అండ్ 5th డే మనం డైరెక్ట్గా బేస్ కేదార్కాంత సమ్మిట్ బేస్ దగ్గర నుంచి డైరెక్ట్గా సాంక్రీ వచ్చేసేస్తాము. రిటర్న్లో మనం జూదాకా తలాబ్ కానీ ఎక్కడికన్నాము డైరెక్ట్గా 5th డే సాంక్రీకి వచ్చేసేస్తాము. సాంక్రీ నుంచి దెహ్రాదూన్కి 6th డే వెళ్తాం అనమాట. సో ట్రెక్ ఒక ఐటనరీ ఎలా ఉంటుంది మీరు డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. మన వీడియోస్ అన్ని ఇన్ డీటెయిల్గా ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను దానికి కావాల్సింది. ఓకే, సో ఇంకో ప్రశ్న ఏం అడిగారంటే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేశారు. ఈ ట్రెక్ యాక్చువల్గా 6 రోజులు చెప్తున్నారు కదా, యాక్చువల్ ట్రెక్ చూస్తే 4 రోజులే ఉంది, దీన్ని ఇంకా ఫర్దర్గా రిడ్యూస్ చేయొచ్చా అని. నాకు తెలిసిన వాళ్ళు ఒకరైతే ఈ ట్రెక్ని 2.5 డేస్లోనే చేశారనమాట. అది మీ ఫిట్నెస్ని బట్టి ఉంటుంది, మీరు పర్సనల్గా హైర్ చేసే ట్రెక్ గైడ్ని బట్టి అదంతా ఉంటుంది. అండ్ ఇంకో ప్రశ్న ఏమంటే ఇది ఏ DIY ట్రెక్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ట్రెక్. సో అంటే ఎస్, మీరు యాక్చువల్గా అయితే కనుక ఈ ట్రెక్ని మీకు ఓన్గా చేసుకోవచ్చు. కానీ కొంచెం మనం కావాల్సిన వంటకు కానీ, టెంట్స్ కానీ ఇవన్నీ ఉంది కదా, వీటికి కావాల్సినవన్నీ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒక్కళ్ళు DIY అంటే కష్టం అవ్వచ్చు, కానీ 2-3 కనుక ఉంటే కనుక కావాల్సిన లగేజ్ అంతా క్యారీ చేసుకొని అబ్సల్యూట్గా DIY చేసుకోవచ్చు. అప్పుడు మీకు చాలా కాస్ట్ కూడా సేవ్ అయింది. ఓకే, సో ఇది ట్రెక్ యొక్క డీటెయిల్స్ అనమాట. నేను దీని గురించి ఇండీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా గైడ్ చేస్తాయి వాటి గురించి. సో మీరు అన్నీ చూడండి, చూసిన తర్వాత ఇన్ కేస్ నేను చెప్పినట్టుగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి, ఐ రిప్లై బ్యాక్ టు యూ. సో మన ఈ ట్రెక్ DIY కూడా అంటున్నాం. సో ఈ ట్రెక్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏంటంటే ఈ ట్రెక్ అనేది డిఫికల్టీ లెవెల్ బిగినర్స్ అండ్ ఈజీ ఉంటుంది. ఎవరైనా కూడా లిటిల్ బిట్ ఫిట్నెస్ అంటే ఏం లేదు, హూ కెన్ వాక్ అట్లీస్ట్ 4 to 5 kilometers ఇన్ ఎ డే, వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈ ట్రెక్ చేయొచ్చు. బిగినర్స్కి అయితే కనుక ఖచ్చితంగా ఇది మోస్ట్ సూటబుల్ ట్రెక్, ఎస్పెషల్ హిమాలయన్ రీజియన్లో. ఎవరైనా కూడా ఇంతకుముందు ట్రెక్స్ ఏవి చేయని వాళ్ళు కనుక ఒక హిమాలయాలకి వెళ్ళి ఒక స్నో ట్రెక్ చేద్దాము, స్నో చూద్దామని ఎవరిని ఆశపడుతుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్ అని చెప్పాలి. సో ఈ ట్రెక్ సమ్మిట్ యొక్క హైట్ 12,500 feet ఉంటుంది. ఓన్లీ సమ్మిట్ పుష్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మీరు కనుక ఒక 1-2 months బిఫోర్ నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, డైలీ అబౌట్ 5 kilometers వాక్ లాంటిది, అండ్ దెన్ స్టేర్ కేసు ఎక్కి దిగటము, సిటప్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం చేశారనుకోండి, ఈ ట్రెక్ అనేది చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు. సో ట్రెక్కి సంబంధించిన గేర్ అవన్నీ, ఎందుకంటే చాలామంది అందరూ కూడా ఈ ట్రెక్ని ట్రెక్ గ్రూప్తోనే వెళ్తారు కాబట్టి ట్రెక్ అవసరమైన గేర్ లైక్ ట్రెక్కింగ్ పోల్ కానీ, గ్లిటర్స్ కానీ, మైక్రో స్పైక్స్ కానీ ఇవన్నీ కూడా మీ ట్రెక్కింగ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషలీ మన సమ్మిట్ పుష్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక మనకి స్పైక్స్, మైక్రో గ్లిటర్స్ అనేవి చాలా అవసరం స్లోగా నడిచేటప్పుడు. ఈ ట్రెక్ చేయడానికి సీజన్ ఏంటి అని చెప్పేసి, ఇండియాలో ఉన్న ట్రెక్స్లో అన్ని సీజన్లో చేయగల ట్రెక్లు చాలా చాలా తక్కువ అనమాట ఉండేది. అందులో ఈ కేదార్కాంత ఒకటి. ఆల్మోస్ట్ 8 to 10 months త్రూ అవుట్ ద ఇయర్ ఈ ట్రెక్ని మనం చేయొచ్చు. ఓకే, కానీ బెస్ట్ టైం అంటే ఒక్కొక్క సీజన్లో ఈ ట్రెక్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్టోబర్ కానీ అక్టోబర్లో చూసాం అనుకోండి, ఫస్ట్ స్నోఫాల్ అవుతుంది అక్కడ సమ్మిట్లో అదంతా కూడా.
సో అక్టోబర్లో చూస్తే కనుక అక్టోబర్ నుంచి చూస్తే మనకు స్నో అంతా ఉంటుంది. డిసెంబర్లో వెళ్తే కనుక ఇంకా స్నో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. జాన్ బిగినింగ్లో అలా వెళ్ళారనుకోండి, జాన్ బిగినింగ్ మిడ్ ఆఫ్ జాన్లో వెళ్ళారనుకోండి, కంప్లీట్గా స్నోతో ఉంటుందన్నమాట. అసలు అక్కడ కొన్నిసార్లు జాన్లో వెళ్తే కనుక సమ్మిట్ కూడా చేయడం అనేది చాలా చాలా కష్టమైపోయింది. అలా కాదు అనుకున్నారు అనుకోండి, సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళారనుకోండి, ట్రైల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. ఏప్రిల్లో సో బేసిక్ ఎలా ఉంటుందని నేను చెప్పినట్టుగా డిసెంబర్ జాన్లో నుంచి సాంక్రీలో స్నో అదంతా కూడా పడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవ్రీథింగ్ షట్ డౌన్ చేసేస్తారు జాన్ ఫెబ్ కల్లా. అప్పటి నుంచి మార్చ్ ఏప్రిల్ 2-3 నెలల వరకు అసలు అక్కడ ఏం ఉండదన్నమాట, మొత్తం స్నోతో కప్పుకుపోయి ఉంటుంది. స్లోగా ఏప్రిల్ మే ఆ టైంలో మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కనుక సమ్మర్ టైంలో ట్రెక్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, చాలా మెడిసినల్ ప్లాంటేషన్స్ ఇవన్నీ ఉంటాయంట. అప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ట్రెక్కి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో బెస్ట్ టైం మీరు కనుక స్నో లాంటివి చూడాలి అనుకుంటే కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ మిడ్ ముందే మన సంక్రాంతి కంటే ముందే ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అయితే కనుక సమ్మిట్ పుష్ పాసిబుల్ కాకపోవచ్చు, స్నోఫాల్ ఎక్కువగా ఉంటే. లేదు స్నో అవసరం లేదు, మనం మంచిగా వ్యూస్, మెడోస్ ఇవన్నీ చూడాలి అనుకుంటే కనుక మీరు సమ్మర్లో ప్లాన్ చేసుకోండి. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో ప్లాన్ చేసుకున్నారంటే కనుక సూపర్గా ఉంటుంది. చెప్పినట్టుగా ఒక్కొక్క సీజన్కి ఈ ట్రెక్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఇక ఫైనల్గా అసలు నా బడ్జెట్ మొత్తం అంతా కలిపేసేసి మీరు ట్రెక్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత ఖర్చు అయింది అనుకుంటే కనుక నేను మినిమలిస్టిక్గా ఉండే బడ్జెట్ ఏందని మీకు చెప్తాను. అదేంటంటే నెంబర్ 1, ఓకే, సో వెరీ వెరీ మినిమల్గా వేసిన క్యాలిక్యులేషన్ అనమాట ఇది. మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రైన్లో వెళ్ళాం అనుకోండి, అప్రాక్సిమేట్గా స్లీపర్ అయితే కనుక 700 అయింది. ఓకే, ఢిల్లీ నుంచి దెహ్రాదూన్ అనుకోండి 145 రూపాయలు సెకండ్ సీటింగ్ ట్రైన్లో ఉంది. ఓకే, దెహ్రాదూన్ నుంచి సాంగ్రీ నేను చెప్పినట్టుగా బస్సు అనుకోండి అప్రాక్సిమేట్ 360 రూపీస్ ఉంది. మొత్తం కలిపేసేస్తే 1205 రూపాయలు. ఓకే, ఒక సైడు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ 1205 రూపాయలతో మనం సాంగ్రీకి వెళ్ళొచ్చు. అది రిటర్న్ కావడానికి 1205 ప్లస్ 1205 అంటే 2410 రూపాయలు. ఇది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే. ఓకే, ఇప్పుడు ట్రెక్ ఫీ గురించి మాట్లాడదాం. నా ట్రెక్ మీరు చూసే ఉంటారు, నేను పర్సనల్ గైడ్ లాంటిది హైర్ చేసుకుని వెళ్ళాను. ఓకే, కానీ నేను చాలా చాలా మినిమలిస్టిక్ అమౌంట్, చాలా చాలా మినిమల్ అమౌంట్ పే చేశాను. నేను పే చేసిన జస్ట్ 6000 మాత్రమే అనమాట. ఓకే, కానీ చాలా కంపెనీస్ అయితే మనం ఇంకా సాంక్రీలోకి వెళ్ళి లోకల్గా కనుక హైర్ చేసాం అనుకుంటే, సాంక్రీలో అయితే కనుక వాళ్ళ మెయిన్ ప్రైమరీ జాబ్స్ ఏంటంటే ఓన్లీ ట్రెక్ గైడ్స్ అనమాట అక్కడ ఉండేది. మనం 4000 దగ్గర నుంచి కూడా హైర్ చేసుకోవచ్చు. మనం అక్కడ డైరెక్ట్ బ్లైండ్కి వెళ్ళిపోయి అక్కడ మనం ఎంక్వైరీ చేసాం అనుకోండి, ట్రెక్ గైడ్ అనేది అక్కడ దొరుకుతారు. 4000 నుంచి 4,500 నుంచి కూడా దొరకవచ్చు. నేనేం చెప్తున్నానంటే వర్స్ట్ కేసు ఆర్ఎల్స్ యావరేజ్ ఒక 5000 కనుక తీసుకున్నాం అనుకోండి ట్రెక్ ఫీ కింద 2410 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5000 ట్రెక్ ఫీ గైడ్కి ఇచ్చినా కూడా ఓవరాల్ ట్రెక్ ఫీ కలిపి 7410 రూపాయలు. ఒక 500-600 మనం తిండికి అటు, ఎందుకంటే ట్రెక్లో ఉన్నప్పుడు తిండి మొత్తం అదంతా వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. మరి ట్రావెల్ టైంలో తిండి అది ఇది కలిపేసి ఒక 500 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా 8000 ఉండి మనం బయట ఏ ఖర్చు పెట్టం అనుకుంటే కనుక ఈ ట్రెక్ని మనం తెలుగు రాష్ట్రాల్లో నుంచి సక్సెస్ఫుల్గా వెళ్ళి కంప్లీట్ చేసి వచ్చేయచ్చు. 8000 నేను చెప్తాను, అదర్ సైడ్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇంత స్ట్రింజెంట్గా ప్లాన్ చేసుకొని మేబీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కాదు అనుకున్నారనుకోండి నాకెంత నేను చెప్తాను. నేను యాక్చువల్గా 1 వీక్ వెళ్ళాను. ఈ ట్రెక్తో పాటు నేనేం చేశానంటే ఒక 2 డేస్ ఎక్స్ట్రా పెట్టుకునేసి నేను ఋషికేశ్ అదంతా చూశాను. ఈ మొత్తం 8 డేస్ ట్రిప్ కలిపేసి, ఎందుకంటే నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అదంతా చూస్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే ఫ్లైట్ పాసిబిలిటీ ఉందో ఫ్లైట్లో వెళ్ళేసేసి నేను అవన్నీ చేశాను అనమాట. నేను సో నేనైతే కనుక కొంచెం లావిష్గా ఖర్చు చేశాను. 8 రోజులకి నేను ఆల్మోస్ట్ 50,000 ప్లస్ వరకు ఖర్చు పెట్టాను. ఎందుకంటే నేను ఋషికేశ్ వెళ్ళి అక్కడ నుంచి అడ్వెంచర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేశాను. సో ఇంత దూరం నుంచి మనం దెహ్రాదూన్, ఢిల్లీ అడిగి వెళ్తాను కదా, అక్కడ ఏమేమి చూడవచ్చు అనుకుంటే కనుక మనం ఇన్కేస్ మీ దగ్గర టైం ఉందనుకోండి, 6 రోజులు 5 రోజుల్లో ట్రెక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు 4 రోజులు ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటే కనుక దెహ్రాదూన్ నుంచి రిషికేశ్ ఒక 1 అవర్ జర్నీ అనమాట, 30 కిలోమీటర్లు అంత ఉంటుంది అంతే. ఓకే, ఆ దెహ్రాదూన్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉంటుందంటే రిషికేష్కి దెహ్రాదూన్కి మధ్యలో ఉంటుంది, జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. సో బస్సులు అయితే కన్నా చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి. రిషికేష్ భూతల స్వర్గం అని చెప్పాలి. మీరు మన వీడియోస్ చూడొచ్చు, రిషికేష్ గురించి బ్యాక్ ప్యాక్ ట్రిప్ మొత్తం కంప్లీట్ వీడియోస్ నేను పెట్టేసేసాను.
రిషికేష్ పక్కనే హరిద్వార్ ఉంటుంది, అండ్ దేహరాదూన్ దగ్గర మసూరి ఉంటుంది. ఇవన్నీ కూడా అమేజింగ్ ప్లేసెస్. మీరు చార్ధామ్ యాత్ర గురించి వినే ఉంటారు కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి 4. ఆ చార్ధామ్ యాత్ర కూడా రిషికేష్ నుంచి మొదలవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉండి ఢిల్లీ, దేహరాదూన్ వరకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా వేరే ఏమైనా చూసుకోవాలి, 3-4 రోజులు ఉందంటే కనుక ఇవి కన్సిడర్ చేసుకోండి. హరిద్వార్, రిషికేష్ చాలా బాగుంటాయి. ఇంకా దగ్గర టైం ఉందంటే కనుక మీరు పైకి కూడా వెళ్ళొచ్చు. సో దెహ్రాదూన్లో, మసూరిలో ఈ పారాగ్లైడింగ్ ఉంటుంది. అది చాలా చాలా ఫేమస్. అండ్ మీరు అదంతా కూడా మౌంటైన్స్ ఉంటుంది. టెంపరేచర్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో క్లాతింగ్ అనేది ఎలాంటి క్యారీ చేయాలని చెప్పేసి దాని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో నేను పెట్టాను. సో యాక్సెసరీస్ కానీ, క్లాతింగ్ కానీ వాటి గురించి ఇన్ డీటెయిల్గా ఉంది. ఇన్ కేస్ మీకు అందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్లో పెడితే ఐ కెన్ టేక్ ఇట్ అప్. రైట్. సో ఇదండి ఎండ్ టు ఎండ్ కేదార్కాంత వీడియో. ఓకే, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే చాలామంది ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు చాలామంది అనుకుంటున్నారంటే ఈ కేదార్కాంత అంటే కేదార్నాథ్ అనుకుంటూ ఉన్నారు. సో కాదు, కేదార్నాథ్ వేరు, కేదార్కాంత వేరు. ఓకే, ఆ డిఫరెన్స్ కూడా నేను మన వీడియోలో పెట్టాను. మన కేదార్కాంత సిరీస్ ఆఫ్ ట్రెక్కింగ్ వీడియోస్లో ఉంటుంది, మీరు చూడండి. సో కేదార్కాంత, కేదార్నాథ్ 2 వేరు. సో ఇదన్నమాట మన కేదార్కాంత ట్రెక్కింగ్ ప్లాన్ అండ్ బడ్జెట్ వీడియో. ఇన్ కేస్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ నేను ఏమైనా కవర్ చేయకుండా ఉంటే కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్న, డౌట్స్ ఉన్న కామెంట్ రూమ్లో పెట్టండి. ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ. బట్ 2021లో మీరు కనుక ప్లాన్ చేస్తూ ఉంటే కనుక ప్లీజ్ యూనో ఎంత వీలైతే అంత త్వరగా మీరు టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోండి. ట్రెక్కింగ్ కంపెనీస్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ అన్నీ కావాలి. నాకు సాంగ్రీలో లోకల్ గైడ్స్ కొంతమంది తెలుసు. ఇన్ కేస్ మీరు పెద్ద కంపెనీలో మేము వెళ్ళలేము, పెద్ద కంపెనీలో కొన్ని చూసామనుకోండి 10,000 కూడా తీసుకుంటారు చాలామంది. అయితే ఇంత మీద చేయడం కుదరదు, తక్కువలో చేసుకుంటాం, మేము చీప్లో చేసుకుంటాం అంటారా, నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, లోకల్ గైడ్స్ కొంతమంది. మీరు 5,000 కూడా ఎక్కువ అనుకుంటే అంతకంటే తక్కువ కూడా వాళ్ళు చేస్తే చేయొచ్చు ఖచ్చితంగా. సో ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ దాట్ ఆల్సో. ఏదైనా సరే మీకు దీని గురించి A to Z. నాతో పాటు రోహిత్ వచ్చాడు కదా, రోహిత్ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ పర్సన్. ఈ ఇయర్ నేను రోహిత్తో ఇంకో ట్రెక్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అనేవి తొందరలోనే వస్తాయి మీకు మళ్ళీ. సో నాకు చేతనైన సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు నన్ను రీచ్ అవ్వండి. అండ్ ఫర్దర్ ఐ విల్ గైడ్ యూ గైస్ ఆన్ దట్. అండ్ ఐ విష్ యూ గైస్ గుడ్ లక్. అండ్ ఈ వీడియో కనుక మీ హెల్ప్ అయితే జస్ట్ డ్రాప్ అ కామెంట్ ఓవర్ దేర్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. నమస్తే.